తమిళనాడులో కొత్తగా పార్టీ పెట్టినటువంటి టీవీకే పార్టీ పెట్టినటువంటి విజయ్ స్టాలిన్ను తర్వాత జయలలిత కరుణానిధి వీళ్ళకి భిన్నమైనటువంటిది విధానం తీసుకొస్తానని చెప్పుకొచ్చాడు. తీరా చూస్తే వాళ్ళ బాటలోనే ప్రయాణిస్తున్నాడు. ఉచిత హామీలతోనే ముందుకొచ్చాడు. ఏంటయ్యా అంటే మన ఆయన పేరేంటి రేవంత్ గారు చెప్పి 2,500,000 ఇస్తాను ప్రతి మహిళకి అని చెప్పి ఎగ్గొట్టినట్టు, ఆంధ్రప్రదేశ్లో ప్రతి మహిళకి 1,500 ఇస్తానని చెప్పి ఎగ్గొట్టినట్టు, అక్కడ ఇప్పుడు తన ఎన్నికల మేనిఫెస్టోలో 2,500,000 ప్రతి మహిళకి నెలకిస్తాను నెంబర్ 1. అలాగే జగన్ ఇంతకుముందు చేయూత పథకం కిందన 18,000 మహిళలకు ఇచ్చేవాడు. ఈడబ్ల్యూఎస్ నేస్తం కాపు నేస్తం దీని కింద 15,000 ఇచ్చేవాడు. అక్కడ ఇప్పుడు ప్రతి మహిళకి కులాలకు అతీతంగా 15,000 రూపాయలు ఇస్తానన్నటువంటిది ప్రకటించాడు విజయ్ తన అధికారంలోకి వస్తే. ఆంధ్రప్రదేశ్లో 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు చంద్రబాబు గారు, అక్కడ 6 గ్యాస్ బండలు ఫ్రీ ఇస్తానన్నాడు. అలాగే రేవంత్ రెడ్డి 3 గ్రాములు ఏమో బంగారం ఇస్తానంటే అక్కడ ఆయన 8 గ్రాముల బంగారం ఉచితంగా ఇస్తాడట. కర్ణాటక, తమిళనాడు, అదే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉచిత బస్సు ఇస్తున్నారు కదా, ఇప్పుడు అక్కడ తమిళనాడులో మహిళలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచితం. అంటే పక్కన ఉన్న రాష్ట్రాలను ఉచితాలన్నీ కలిపి ఆయన తీసుకొచ్చే భిన్నమైనటువంటి ప్రభుత్వం ఏంటో, కొత్త సిద్ధాంతం ఏంటో, రాజకీయం ఏంటో అర్థం కాని ఒక ఎష్యూరెన్సెస్ ఇచ్చాడన్నమాట.